హలో అందరికీ నమస్తే అండి. డిన్నర్ ప్రిపరేషన్ బిగిన్ చేశాను. ఇవాళ డిన్నర్లోకి క్యారెట్ క్యాబేజీ తురిమి పెట్టుకున్నాను. ఇది దీంట్లో ఫైబర్ ఉంటుంది కదా కర్రీ. అలాగే పెసరపప్పు, ఇది ప్రోటీన్. రాత్రిపూట ప్రోటీన్ ఎక్కువ పెట్టకూడదు, పిల్లలకైనా మనమైనా. అల్లము మిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. అల్లం తురివేశాను, కరివేపాకు. ఇలా సింపుల్గా కూర చేసుకొని మనకి పప్పు కావాలంటే పప్పు కూడా చేసుకోవచ్చు. రాత్రిపూట పప్పు తక్కువ తింటేనే మంచిది. ఇంకా పెరుగు బదులు మజ్జిగ వాడుకోవాలి. డిన్నర్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి. చారు కానీ పెరుగు కానీ అట్లా చూసుకోవాలి. జీలకర్ర, మినపప్పు, ఆవాలు పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ సరిపోతుందండి. రాత్రిపూట ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ కూడా తినకూడదు కదా. చలికాలం అసలు అరగవు అలాంటి ఫుడ్లు. పోపు కూడా వేగిపోయిందండి. ముందుగా మిర్చి వేసుకోవాలి, అలాగే అల్లము. డిన్నర్ ఎంతసేపటికి సింపుల్గా ఉండాలండి. హెవీ ఫుడ్ తీసుకుంటే మనకి నిద్ర పట్టదు గ్యాస్ మూలంగా. పిల్లలకైనా అంతే. కాకపోతే అన్నీ ఉండేట్టు చూసుకోవాలి మనం. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబరు అన్నీ, ఫ్యాట్ కొంచెం ఉండేట్టు చూసుకోవాలి. అది కూడా వేగిపోయిందండి. ఇంకా ఈ క్యారెట్ అంతా దీంట్లో వేసి నీళ్ళ మూత పెడితే, ఇంట్లోనే కాబట్టి బాక్సులు కాదు కాబట్టి కూర చక్కగా మగ్గిపోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా పట్టకుండా. 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు కూడా కడిగి వేసేసాను. ఇది కూడా దీంట్లో వేసుకోవాలి. బాగా కలిపేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళ మూత పెట్టుకోవాలి. ఇలాంటి కర్రీస్లో సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని పెసరపప్పు బదులు బఠానీ కూడా వేసుకోవచ్చు, కానీ బఠానీ రాత్రిపూట మరీ హెవీ అయిపోతుంది, అందుకని కొంచెం పెసరపప్పు వేశాను. ఇప్పుడు బఠానీలు బాగా వస్తున్నాయండి. ఆ బఠానీలు తెచ్చుకుని శుభ్రంగా ఒలిచి పెట్టేసి మనం ఒక కవర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రోజన్ బఠానీ లాగా మంచిగా వాడుకోవచ్చు. ప్రతి దాంట్లో బఠానీ వేసుకుంటే చాలా మంచిది కర్రీస్లో. 6 కల్లా రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇది కూడా ఇంకా వెలిగించేస్తాను రైసు. కూర మంచిగా ఉడికిపోయిందండి, అయిపోయింది. అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది. డిన్నరు తేలికగా క్యారెట్ క్యాబేజీ కర్రీ, అలాగే పొద్దున టమాటా పచ్చడి, టమాటా బీరకాయ కలిపి చేసిన పచ్చడి, కొంచెం పాలకూర పప్పు, అన్నం కొంచెము. ఇవన్నీ లైట్గా, అన్నీ కలర్ఫుల్గా ఉండి లైట్గా రైస్ లైట్గా తీసుకుని 7 లోపు, కనీసం 8 లోపు కనుక డిన్నర్ పూర్తి చేస్తే మనకి ఏమీ పొట్టలు రావు, ఒళ్ళు రాదండి. ఇదేమో చలికాలం కదా, పెరుగు బదులు మజ్జిగ అయితే, అన్నం తినేసిన తర్వాత మజ్జిగ తాగితే మంచిదని ఉప్పు, కొంచెం కరివేపాకు, అల్లము, జీలకర్ర పొడి వేసి తేలికగా డిన్నర్ ఇంతేనండి ఇవాళ. థ్యాంక్ యూ అండి.